వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్. ఇదేంటో తెలుసా? బంగాళదుంప మెంతి కూర కలిపేయండి. చాలా 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 బాగుంటుంది టేస్టు. బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకొని అలాగే ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత దీనిలో ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకొని దీన్ని కూడా కొంచెం వేయించుకోవాలన్నమాట. ఇది కొద్దిగా వేగిన తర్వాత దీనిలో బంగాళదుంపలు ఊరికే ఉడికించక్కర్లేదు, తోలు తీసి ముక్కలుగా కట్ చేసుకున్నవి బంగాళదుంపలు వేసుకోవాలి. దీనిలో వేసుకొని ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా వేయించుకోండి. బంగాళదుంపలు ఎప్పుడైనా వేయంగానే వంకాయలు కానీ బంగాళదుంపలు కానీ ముందుగానే ఉప్పు వేసుకోవాలన్నమాట. వీటిని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. చూసారా, బంగాళదుంప ఉడికిపోయింది. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర బాగా క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరను కూడా దీనిలో వేసుకొని బాగా, ఆకుకూర ఏముందండి ఊరకనే మగ్గిపోద్ది అనమాట, తొందరగా మగ్గిపోతుంది. చూసారా, రెడీ అయిపోతుంది అప్పుడే. దీనిలో కారం వేసుకోవాలి. మన ఇంట్లో ఉండే సంబార కారం కానీ ఉల్లిపాయ కారం అలాంటివి వేసుకుంటే బాగుంటుంది. ఇది వేసుకొని బాగా కలుపుకొని చివరిగా కొంచెం కొత్తిమీర జల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పొటాటో మెంతి కూర రెడీ. నచ్చితే లైక్ చేయండి.